కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతం చేస్తామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయంలో సోమవారం కర్నూలులో భారీ నిరసన తెలుపుతామని ఆయన తెలిపారు. వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కర్నూలు డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడారు. పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ బాబు గారికి, కర్నూలు ఇన్ఛార్జ్ జిల్లాని గారికి, సత్యనారాయణ గుప్తా గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సుంకన్న గారికి, ఐఎన్టీసీ సెక్రటరీ సుంకన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొటెస్ట్ ఎందుకు ఏమి అంటే, ఈరోజు నిజంగా భారతదేశం తలదించుకోవాల్సిన పరిస్థితి. రాజ్యసభలో ఒక డిబేట్ జరుగుతున్న సందర్భంలో మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు చేసినటువంటి కాంట్రవర్సీ రిమార్క్స్ అంబేద్కర్ గారి మీద అందరూ తలదించుకునేలా, అందరూ సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ పేరు మన రాజ్యసభలో డిబేట్ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ను ఒక ఫ్యాషన్గా అభివర్ణించడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టడం జరిగింది. ఇది ఫ్యాషన్ కాదు. హోంశాఖ మంత్రి గారు, ఈరోజు నువ్వు రాజ్యాంగబద్ధంలో ఎన్నికైనటువంటి ఒక ఎంపీవి, కేంద్ర మంత్రివర్గంలో నువ్వు హోంశాఖ మంత్రివి. ఈరోజు అదంతా కల్పించింది ఆ రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారే లేకపోతే ఈరోజు నీకు ఆ పొజిషన్ లేదు, ఈరోజు నువ్వు ఎంపీ కాలేవు, ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా కూడా కాలేవు. ఇవన్నీ మీరందరూ గమనించుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయం డిమాండ్ చేస్తుంది. దాంతో భాగంగానే నిన్న రాజ్యసభలో ఆయన అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడంతో యావత్ భారతదేశం, ప్రతి ఊరు, ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు కూడా మా కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ కర్నూలు పెద్ద ఎత్తున రేపు ఒక సన్మాన్ మార్చ్ మన వుడ్లాండ్స్ గౌరీగోపాల్ ఆసుపత్రి నుంచి, మన అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు, కలెక్టరేట్కి పోయి కర్నూలు కాంగ్రెస్ ఒకటి వినతి పత్రం కలెక్టర్ గారికి అడ్రస్, ఎవరికంటే మన రాష్ట్రపతి గారికి అడ్రస్ చేస్తూ మా కాంగ్రెస్ వాళ్ళు రేపు కలెక్టర్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయ్యా అమిత్ షా గారు, మీరు 3 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఆ కేంద్ర మంత్రి పదవి నువ్వు ఈరోజు బాధ్యతాయుతంగా మీరు నిర్వర్తిస్తున్నారు అంటే అంబేద్కర్ గారు చలవ వల్లనే, అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే ఈరోజు మీరు ఆ స్థాయికి ఎదిగారు, ఆ కుర్చీలో కూర్చుంటున్నారు. మీరు ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ కర్నూలు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అమిత్ షా గారు మీరు తక్షణమే మీరు పార్టీకి, మీ మంత్రి పదవికి మీరు తక్షణమే రాజీనామా చేయాలి. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇంతటితో ఆగదు. రేపటితో ప్రతి గ్రామంలో ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రొటెస్టులు జరుగుతాయి. నిన్ను ఆ పోస్ట్ నుంచి దించే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలను తెలియజేస్తుంది. దయచేసి హెచ్చరిస్తున్నాం అమిత్ షా గారు, ఇట్లాంటివి మీరు ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడినప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఖచ్చితంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా
జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు డిమాండ్ చేస్తుంది. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, 2 రోజుల క్రితం రాజ్యసభలో అమిత్ షా గారు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, దానికి నిరసన తెలియజేస్తూ మొన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేశాము. నిన్నటి రోజున రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. గవర్నమెంట్లో ఉన్న మీరు కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి తప్పితే ఒక పార్టీకి పనిచేయడం అనేది మంచి విషయం కాదు. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం నిర్మించిన దిక్సూచి అయిన రాజ్యాంగ నిర్మాతను మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసనలు తెలియజేస్తే నిరసనకారుల మీద కేసులు పెట్టడము, జైల్లో పెట్టడము, వాళ్ళను బెదిరించి మీరు పబ్బం గడుపుతారా అని ఈ సందర్భంగా అడగదలుచుకుంటున్నాం. ఇది ఎక్కడి సంస్కారం? ఇది ఎక్కడి సంస్కృతి నేర్పిస్తున్నారు మీరు దేశ ప్రజలకి? 140 కోట్ల మంది దేశ ప్రజల మనోభావం దెబ్బతీస్తారా మీరు? రామ అంటే పుణ్యం వస్తుంది, అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అంటారా? అంబేద్కర్ అంటే కూడా పుణ్యం వస్తుంది. ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ కలిగించిన మహానుభావుడు ఆయన. ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామంటే అది ఆ మహానుభావుని కల్పితమే. ఆ రోజు కల్పించుకొని ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం చేపడితే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా ర్యాలీలు తీయగలుగుతున్నాం, స్వేచ్ఛగా ప్రొటెస్ట్ చేయగలుగుతున్నాం, స్వేచ్ఛగా మీరు రాజ్యసభలో, పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్నారు. ఇలాంటి స్వేచ్ఛను కల్పించిన వారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు తగునా ఇది అడుగుతున్నాం మేము. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే, దేశ ప్రజలకు 140 కోట్ల మందికి క్షమాపణలు చెప్పకపోతే రాను ఇది దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి పెద్ద ఎత్తున అమిత్ షా గారు రాజీనామా చేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు అందరితో పోయే మాట, కులము లేదు, మతం లేదు. అంబేద్కర్ గారు దేవుడి తర్వాత ఈ దేశంలో అత్యధికంగా పూజింపదగ్గ వ్యక్తి, ఆరాధించదగ్గ వ్యక్తి అంబేద్కర్ గారు. అటువంటి మహానుభావుని ఒక క్రిమినల్, అమిత్ షా ఒక క్రిమినల్, మీ అందరికీ తెలుసు. మొదట పూజించాల్సింది అమిత్ షానే. ఎందుకంటే ఒక మర్డర్ కేసు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి మర్డర్ కేసు చేసి జైల్లో ఉండి బయటకు వచ్చి ఈరోజు ఈ దేశానికే హోమ్ మినిస్టర్ చేరుతున్నామంటే అది ఎంత అవమానకరమో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి క్రిమినల్ భాష వస్తుంది. లేకపోతే అంబేద్కర్ అవమానం పడుతుంది. మన మీ నటనాన్ని నీ మోడీ నీ గవర్నమెంట్ చేసేది అంబేద్కర్ గారి స్థానానికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి మొక్కడము, ముద్దించడము, రాజ్యాంగ ప్రతులను ముద్దించడము, ముద్దులాడము అంటే మోడీ మీరు చేసేది నటన మాత్రమే. అంబేద్కర్ గారిపై ప్రేమ కాదు. అంబేద్కర్ గారి ప్రేమ అంటే ఈ విధంగా మాట్లాడరు. ఎందుకంటే ఈ దేశం అంటేనే వాళ్ళకి ఇష్టం లేదు. త్రివర్ణ పతాకం అంటే మనం గుండెల్లో పెట్టుకుంటాం. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు త్రివర్ణ పతాకాన్ని గౌరవించరు. దాదాపుగా 40-45 ఏళ్ళు వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించలేదు. మనకు దేశం ప్రకటించి రాజ్యాంగం అమలు పరుస్తుంటే రాజ్యాంగాన్ని తగలబెట్టిన వ్యక్తులు ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అటువంటి వ్యక్తులకు రాజ్యాంగంపై గౌరవం ఉంటుంది. కాబట్టి వారు వెంటనే నైతిక బాధ్యత తీసుకోవాలి. ఈ దేశం శాంతియుతంగా, ప్రశాంతంగా 75 ఏళ్ల పైగా మనం జీవిస్తున్నామో అదే విధంగా కొనసాగాలంటే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి.